ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రీసెంట్గా నేను ఒక మూవీ క్లిప్స్ చూశాను, షార్ట్ ఫిల్మ్స్ అన్నమాట. సో అవి చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, డైరెక్టర్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే ఉంటేనే అవుతారేమో అనిపించింది అనమాట. సో అది ఎందుకు అనిపించిందంటే, ఆ క్లిప్స్లో వచ్చేసి ఆ డైరెక్టర్ యొక్క టాలెంట్ అనేది మొత్తం కూడా కనిపించింది ఫ్రెండ్స్. డైరెక్టర్ అంటే ఉత్త డైరెక్షన్ చేస్తే సరిపోదు కదా, దాంట్లో ఎన్నో రకాలైన మెలకువలు ఉండాలి. సో ఎన్నో రకాలైన టెక్నిక్స్ ఉండాలి. అవన్నీ ఫాలో అయితేనే ఒక డైరెక్టర్ అవ్వగలరు అనమాట, కంప్లీట్ డైరెక్టర్ అవ్వగలరు కదా. సో ఇంతకీ నేను ఏం మూవీ ఆడియో క్లిప్స్ చూశాను అంటే, గీతా వెడ్స్ సుబ్రహ్మణ్యం. సో ఈ సినిమా యొక్క క్లిప్స్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఎంత బాగుంది ఈ సినిమా, అసలు ఎంత మంచి కాన్సెప్ట్, వాళ్ళ నటన కావచ్చు, వాళ్ళ ఎడిటింగ్ కావచ్చు, ఇదంతా కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఫ్రెండ్స్ నాకు. సో ఈ సినిమా గురించి నేను మీకు కొంచెం చెప్పాలి అనుకున్నాను. ఎందుకు అనేది కూడా మొత్తం చెప్తానులేండి ఈరోజు వీడియోలో. సో ఇప్పుడు మాట్లాడుతున్న ఈ సినిమాలో వచ్చేసి హీరో గారు వచ్చేసి గిరీష్ గారు అనమాట. ఈయనకు ఇది ఫస్ట్ మూవీ. ఇంకా అలాగే ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి ప్రియాంక. ఈమె కూడా ఈ సినిమాలో చాలా బాగా వర్క్ చేసింది. అయితే ఆమె నటన మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సినిమా యొక్క డైరెక్టర్ గారు వచ్చేసి వెంకటేష్ ముత్తన గారు అనమాట. ఈయన చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. 2015లోనే పూరి జగన్నాథ్ గారి చేతుల మీదుగా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీశారనమాట. అయితే అప్పట్లో తను బీటెక్ చదువుతూ ఉండేవాడు. అప్పట్లోనే 6 షార్ట్ ఫిల్మ్స్ తీస్తే వాటిలో 2ంటికి ఒకదానికేమో స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది, ఇంకో దానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డు వచ్చిందనమాట. సో దీన్ని బట్టించే మనం అర్థం చేసుకోవచ్చు కదా తను ఎంతటి టాలెంట్ పర్సన్ అనేసి. సో అందుకే నాకు అనిపించింది. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకేం అనిపించట్లేదు, ఆ సినిమా యొక్క క్లిప్స్ని చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట. సో అవన్నీ చూసినప్పుడు అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు ఇవన్నీ తెలిసాయన్నమాట. ఇంకా అలాగే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ వచ్చేసి గోపాలకృష్ణ గారు అనమాట. ఈయన నటనతోటి ఆ సినిమాని ఇంకో లెవెల్లోకి తీసిపోయారంటే నమ్మండి, అంత బాగుందనమాట. సో ఇంకా ఈ సినిమాకు డిఓపిగా కళ్యాణ్ శ్యామ్ గారు వర్క్ చేశారనమాట. ఇంకా అలాగే ఈయన వర్క్ని చూసి, ఈయన టాలెంట్ని చూసి డైరెక్టర్ గారు ఏమన్నారంటే, ఇంతకంటే అంటే ఇలాంటి సినిమాలు ఇతనితో కలిసి ఇంకా చేయాలనేసి కోరుకుంటున్నాను, ఈ సినిమాని ఇతనితో చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారనమాట. సో ఒక డైరెక్టర్ అలా అన్నారు అంటే దాని వెనకాల ఎంత టాలెంట్ కనిపిస్తేనో కదా అన్నారు. సో ఆ టాలెంట్ అనేది నాకు కనిపించింది, అందుకోసమే నేను మీకు చెప్పానమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అయితే ఈ సినిమాకు అందరూ కూడా బాగా వర్క్ చేశారంట ఫ్రెండ్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి అని కాకుండా డైరెక్టర్ ఎలా చెప్తే అలా వర్క్ చేశారంట. హీరోయిన్ ప్రియాంక గారు ఉన్నారు కదా, ఈమె కూడా డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలా వర్క్ చేసిందంట. ఏ రేంజ్లో టాలెంట్ అంటే ఏ రేంజ్లో యాక్టింగ్ కావాలంటే ఆ రేంజ్లో యాక్టింగ్ ఇచ్చిందనమాట. ఇంకా అలాగే ఈ సినిమాకి సంబంధించి చాలామంది హెల్ప్ చేశారంట. వెంకటేష్ గారు ఉన్నారు చూసారా డైరెక్టర్ గారు, ఈయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నిశాంత్ గారు, మల్లికార్జున గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా హెల్ప్ చేయడం వల్ల ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము అనేసి చెప్పారనమాట డైరెక్టర్ గారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ డైరెక్టర్ గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈయన బీటెక్ చదివారనమాట. బీటెక్ చేస్తున్నప్పుడే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పూరి జగన్నాథ్ గారి చేతుల మీదుగా ఒక తన సైడ్ నుంచి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ని ఈ డైరెక్టర్ వెంకటేష్ గారే తీశారనమాట. ఇంకా అలాగే విఎఫ్ఎక్స్ డిప్లొమా కూడా చేశారనమాట. ఇంకా అలాగే ఇలా విఎఫ్ఎక్స్ డిప్లొమాకి సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి చూసారా, వీటిల్లోనే తను చాలా కాలం పాటు జాబ్ కూడా చేశారంట. అంటే మీకు అర్థమయ్యే లెవెల్లో చెప్పాలంటే ఒక్క మాటలో, సినిమా వాళ్ళకి ఏ కోర్సులు అయితే కావాలో, ఏమేమి చదువులు అయితే కావాలో అవన్నీ కూడా తను కంప్లీట్ చేశాడంట. సో అంత కంప్లీట్ చేసి అంత చదువుకున్నారు కాబట్టే ఈరోజు ఇంత మంచి సినిమా తీయగలిగాను నేను అని చెప్పారనమాట డైరెక్టర్ వెంకటేష్ గారు. మీకు అందరికీ తెలియని ఇంకో నిజం కూడా చెప్పనా, ఈ డైరెక్టర్ గారిది మా ఊరే అనమాట. సో మా ఊరు కాబట్టే తన దగ్గర ఉన్నటువంటి సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్స్ నేను చూశాను, అవి నాకు చాలా బాగా నచ్చాయి. సో మీకందరికీ కూడా చెప్తే ఆ సినిమాని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అనేసి ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో సినిమా పేరు ఆల్రెడీ చెప్పాను కదా, గీతా వెడ్స్ సుబ్రహ్మణ్యం అనమాట. హీరో గారు గిరీష్ గారు, ఫస్ట్ సినిమా అంట తను యాక్ట్ చేయడము. నెక్స్ట్ హీరోయిన్ ప్రియాంక గారు అనమాట. డైరెక్టర్ గారు వెంకటేష్ గారు. తర్వాత వచ్చేసి ఈ విలన్ క్యారెక్టర్ వచ్చేసి
క్యారెక్టర్ వచ్చేసి గోపాలకృష్ణ. ఈయన కూడా చాలా బాగా వర్క్ చేశారంట ఫ్రెండ్స్. అసలు తన యాక్టింగ్ తోటి సినిమా అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందంట, అంత బాగుంది. సో సినిమా అంటేనే మనం ఎవరిని చూస్తాం ఎక్కువగా, హీరోని, విలన్ని, హీరోయిన్నే కదా. వీళ్ళ యాక్టింగ్ బాగుంది అనుకోండి, మిగతా అంతా కూడా ఆటోమేటిక్గా బాగుంటాయి. సో చెప్పినంత ఈజీ కాదు వీళ్ళు ఇలా చేయడం అనేది. డ్రైవర్ నుంచి డైరెక్టర్ వరకు ఎవ్వరు కూడా అలుపు సలుపు లేకుండా కష్టపడితేనే ఒక సినిమా అనేది తయారవుతుంది అనేది నాకు కూడా ఈ మధ్యనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో అనేది వాళ్ళ దగ్గర కూర్చొని మనం చూస్తే కానీ మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. సో నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఊహించుకుంటే అర్థమైపోతుంది వీళ్ళు ఎలాంటి చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి. సో ఈరోజైతే కనుక ఆ సినిమాను మీకు దాని గురించి చెప్పాలనిపించింది, చెప్పాను. నెక్స్ట్ ఇదంతా విన్న తర్వాత మీకు కూడా అనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ చూద్దామనేసి. సో మీతో పాటు నాకు కూడా అనిపిస్తూ ఉంది. సో అందుకోసమే ఆ డైరెక్టర్ గారిని నేను అడిగాను అనమాట, ట్రైలర్ ఉంటే కనుక మాకు ఇవ్వండి, మా ఛానల్లో మేము వేసుకుంటాము, చాలా బాగుంది సినిమా అనేసి. సో అతి దగ్గరలోనే తొందరలోనే మన ఛానల్లోనే గీతా వెడ్స్ సుబ్రహ్మణ్యం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అనేది రిలీజ్ అవుతుంది. మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా అలాగే ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని లైక్ చేశారనుకోండి, మీకు తొందరగా రీచ్ అయిపోతుంది అనమాట. యూట్యూబ్ వాడు అప్పుడప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ని కలిగిస్తూ ఉంటాడనమాట, నోటిఫికేషన్ రానివ్వకపోవడం ఇలాగా. సో మీరు లైక్ చేశారనుకోండి తొందరగా రీచ్ అవుతుంది. సో వీళ్ళ యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, వీళ్ళు ఇలా చేయడానికి. సో ఈ వెంకటేష్ గారు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరిన్ని చేయాలనేసి, ఆ చేసిన ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ఫుల్గా అవ్వాలి అనేసి మనమందరం హార్ట్ఫుల్గా కోరుకుందాం. అలాగే మనందరి సహకారం కూడా తనకు అందిద్దాం, ఓకేనా. సో మంచి పని చేసేటప్పటికి హెల్ప్ చేయకుండా అంటే కనీసం ఎంకరేజ్ అయినా చేయాలి కదా. సో అందుకోసమే మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నాను, తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ట్రైలర్ వచ్చినప్పుడు చూడండి, దాంతోపాటు సినిమాని కూడా చూడటానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇంకా అలాగే ఈ వీడియోకి సంబంధించిన మీకు ఏమైనా అనిపించిందా, ఈ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పాను కదా, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది మొత్తం కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సినిమా రిలీజ్ అయిన వెంటనే మాత్రం చూడటం మర్చిపోకండి, ఓకేనా. సో వీలైతే కనుక ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఎవరి ఛానల్లో ఏమైనా రిలీజ్ అవుతుందా, లేకపోతే థియేటర్స్లో రిలీజ్ అవుతుందా, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీలైతే. సో తప్పకుండా మీరు ఆ సినిమాని మంచిగా ఆదరిస్తారనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.